ప్రభుత్వం ఆయనే హాయ్ సో గద్దర్ అవార్డ్స్ వేదికగా చిరంజీవి గారు ఏపీ ప్రభుత్వంపై చాలా వ్యాఖ్యలు చేశారు. కళాకారులు స్పందించలేదు. అది సమంజసం కాదండి. చిరంజీవి గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదని వ్యాఖ్య చేయడం జరిగింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చేశారది అందు చిక్కకుండా ఉంది. వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సినీ రంగానికి పెద్దపీట వేస్తుంది. ప్రస్తుతం కూడా విశాఖపట్నం రీజియన్లో 500 ఎకరాలు సేకరించి అక్కడ బ్రహ్మాండమైన స్టూడియోల నిర్మాణానికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ విధంగా చిరంజీవి గారు ఒకవేళ ఇలాంటి వ్యాఖ్య చేయదలిస్తే స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన తమ్ముడే ఉన్నారు. ఆయనతో చెప్పినా కానీ అది పని అయిపోతుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనేది అది చిక్కకుండా ఉందండి. చిరంజీవి గారి స్థాయికి అలా చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన ఆయన ఒక సామాజిక వర్గానికి ఆయన నాయకులు. ఆయన అలాగా చెప్పడం భావ్యం కాదండి. అది గతంలో చూసుకుంటే జగన్ గారు వన్ టైం నంది అవార్డ్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఇది అంటే కొన్ని కారణాలతో ఆలోచించారు తప్పితే వేరే వ్యతిరేకత ఏం కాదండి. ఇది వ్యతిరేకత ఏమీ కాదు. అన్నీ చేసుకొస్తున్నారు 1 by 1. అది చిరంజీవి గారు ఇప్పుడు సీఎంగా ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫెక్ట్ పడుతుందండి. తప్పనిగా పడుతుంది. ఎందుకంటే స్వయం ఆయన సోదరుడే డిప్యూటీ సీఎం. అది కాకుండా సినీ రంగానికి చెందిన పూర్తి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన సినీ రంగం నుండి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా సరే ఆయన ఏదనుకుంటే అవుతుంది. కానీ మరి ఆయన డైరెక్ట్గా చంద్రబాబు గారి మీద వ్యాఖ్య చేయడం అనేది అది సరికాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది అంత చిక్కకుండా ఉందండి ఇప్పటికీ. చిరంజీవి గారు వ్యాఖ్యలు ఇప్పటికైనా మార్పు వస్తుందంటారా, కదలిక వస్తుందంటారా? అయితే ఒకటి, చిరంజీవి గారు చేసిన వ్యాఖ్య వల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం పరిశీలనలో తీసుకొని దానికి ఏంటనేది ఆయన ఒక ఆలోచన చేస్తారండి. చేసి ఏదైనా అసంతృప్తులు ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఫైనల్గా మీ ఏపీ ప్రభుత్వం మీరేం చెప్పాల్సింది? ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లుగానే ఏపీలో కూడా ఏమైనా అవార్డు ప్రక్రియ చేసి ఇస్తే మంచిదండి. ఇస్తే మంచిది, ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది సినీ రంగానికి. చిరంజీవి గారు గదర్ అవార్డ్స్ పైన కామెంట్స్ చేశారు కదా, అంటే ఏపీ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి, కాస్త ఇండస్ట్రీని సపోర్ట్ చేయడంలో వెనుకంజలో ఉందని అన్నారు. సో ఆ స్టేజ్ పైన చిరంజీవి గారు కామెంట్స్ చేయడం ఎలా చూడొచ్చండి? మంచి విషయంగానే పరిగణించవచ్చండి. ఒక సామాన్య ప్రేక్షకుడిగా సినిమాలు అంటే ఎంతో ఇష్టంగా చూసి నేను కూడా ఆయన చెప్పిన మాటకే ఏకీభవిస్తాను. నిన్న గద్దర్ అవార్డులు కూడా ప్రకటించడం, అవి ఎంతో ఆర్భాటంగా అందంగా అందరికీ అందజేయడం కూడా చాలా బాగుందండి. అలాగే నాటక రంగాన్ని, టీవీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అవార్డులు ప్రదానం చేయకుండా ఆపిన ఫలితం అందరూ ఫీల్ అవుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచి నిర్ణయం తీసుకొని చేసిందండి. అలాగే సినీ రంగానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ మంది సినీ ప్రముఖులే ఉన్నారు కదండి ఫస్ట్ నుంచి కూడా. ఇవాళ కొత్తగా కాదు కదండి. ఆ పార్టీయే సినిమా ప్రపంచానికి సంబంధించిన పార్టీ. వాళ్ళు ఈ విషయంలో ఎందుకో ఈ 2 years నుంచి పెద్దగా ముందుకి పట్టించుకోలేదు. ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద అని చెప్పిన కామెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని సినీ రంగాన్ని తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి సినిమా పరిశ్రమ అనేది తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. దానివల్ల మన 2 రాష్ట్రాల్లోనే ప్రతిభావంతులైన పిల్లలకి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమందికి నటులుగా సాంకేతికంగా అవకాశాలు ఉంటాయి. అవును, ఇందులో తప్పు పడటానికి ఏముందండి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కూడా అవార్డులు ప్రకటించకుండా పక్కన పెట్టారు కదండి. అది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక 2 times గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అవునండి. గతంలో కూడా జగన్ గారు నంది అవార్డులు ఇచ్చారు ఏపీలో. అవునండి. ఇప్పుడు చంద్రబాబు ఇలాగపోతుంది. అది మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకుని సినిమా పరిశ్రమని ప్రోత్సహించడం బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది మీకులా చదువుకున్న పిల్లలందరూ ఇప్పుడు సినిమా సాంకేతికంగా కానీ సినిమాలకు సంబంధించి కానీ ఎంతగానో నేర్చుకుంటున్నారు. చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారండి. వారికి అవకాశాలు ఇవ్వాలంటే సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవాలి. అలాగే టీవీ నాటక రంగాలు అన్నీ కూడా నిలదొక్కుంటే బాగుంటుంది అనేది.
అది నెగిటివ్గా అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మంచి మాట చెప్పడమే కదండి. అంటే ప్రాంత విభేదం చూపిస్తున్నారు కదా అది- చిరంజీవి అది గారు. ఇప్పుడు మంచి- తెలంగాణ అది వాళ్ళంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కూడా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే. అది- ఇక్కడ అవార్డు తీసుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు సపరేషన్ చేస్తున్నారు? అమ్మ ఒక మాట చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఒక తల్లి బిడ్డలమే. ఆ విషయం మరి అందరూ మర్చిపోకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుగు తల్లి పిల్లలం, అంటే తెలుగు వాళ్ళు అందరూ ఫస్ట్. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, దాన్ని అంతగా పరిగణించుకోవాల్సిన పని లేదు. రెండోది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎవరు బ్రతకాలు బతుకుతున్నారో అలాగే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి కూడా అందరూ అవకాశం ఇస్తున్నారు, చేరదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా రెండు రాష్ట్రాల్లో ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్తున్నారు. దీన్ని రాజకీయంగా మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా ఒక తల్లి బిడ్డలంగా భావించాలి.